రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరకట్న పిశాచిపై మంత్రి సీతక్క కన్నెర్ర చేశారు. సోమవారం మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో జరుగుతున్న 181 కాల్ సెంటర్ ని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. అయితే అదే సమయంలో ఒక బాధితురాలు వరకట్నం కోసం గత కొద్ది కాలంగా తనను వేధిస్తున్నాడు తన భర్త అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఆ కంప్లైంట్ ఏదైతే ఉందో సీతక్క ఆ కాల్ని స్వయంగా అటెండ్ చేసి బాధితురాలికి భరోసా ఇచ్చారు. అయితే దీనిపై సీతక్క ఏమన్నారో ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. బుద్ధి లేదంటే పిల్లల్ని కట్నం గుర్తొచ్చింది. కట్నం ఎక్కడి నుంచి కట్నం అడిగితే పోలీస్ స్టేషన్ లో కేసు అయితే జైలు పోతుంది. మేము చేస్తాం లేవమ్మా తప్పకుండా. ఇప్పుడు నేను వరకు మా వాళ్ళు మాట్లాడి చూసి మీకేం కావాలో చేసి ఆయన కౌన్సిలింగ్ చేసి ఈయనకుంటే గట్టిగా ఖర్చు పెట్టుకుంటాం. నెంబర్ వాళ్ళ బుద్ధి లేదంటే పిల్లల్ని కట్నం గుర్తొచ్చింది. కట్నం ఎక్కడి నుంచి కట్నం అడిగితే పోలీస్ స్టేషన్ లో కేసు అయితే జైలు పోతుంది. మేము చేస్తాం లేవమ్మా తప్పకుండా. ఇప్పుడు నేను వరకు మా వాళ్ళు మాట్లాడి చూసి మీకేం కావాలో చేసి ఆయన కౌన్సిలింగ్ చేసి ఈయనకుంటే గట్టిగా ఖర్చు పెట్టుకుంటాం. రైట్. ఇక ఇదే నేపథ్యంలో తెలంగాణలో బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలందరికీ కూడా తాను అండగా ఉంటానని చెప్పి మరోసారి నిరూపించిన సంఘటన ఇది. అయితే దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం చెప్పండి, ముఖ్యంగా 181 కాల్ సెంటర్కి ఏ విధంగా సీతక్క అటెండ్ అయ్యారు, మరి ఏ విధంగా బాధిత మహిళలకు భరోసా ఇచ్చారు? ఎగ్జాక్ట్లీ సో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏదైతే మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉమెన్ హెల్ప్ లైన్ కాల్ సెంటర్ ను సోమవారం ఆ శాఖ మంత్రి సీతక్క ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డయల్ 181 ద్వారా కాల్ సెంటర్ కు వచ్చిన ఫోన్ కాల్ ను స్వయంగా అటెండ్ చేశారు. అయితే అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నట్టు నల్గొండ జిల్లా దేవరకొండ నుంచి లలిత అనే యువతి మంత్రికి ఫిర్యాదు చేశారు. తనకిద్దరు పిల్లలు ఇంటి నుంచి బయటకు పంపించారంటూ మంత్రికి 3,000 కోసుకుంది. దీంతో బాధితురాలి సమస్యలు విన్న మంత్రి ఆందోళన వద్దని తగిన సహాయం చేస్తామంటూ భరోసా ఇచ్చారు. బాధితురాలి భర్తకు కౌన్సిలింగ్ ఇస్తామంటూ అయినా మారకపోతే కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ బాధితురాలికి మంత్రి సీతక్క హామీ ఇచ్చింది. నల్గొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు మీ వద్దకు వస్తారంటూ మంత్రి తెలిపారు. వచ్చిన ఫిర్యాదును వెంటనే స్థానిక సఖీ సెంటర్ కు పంపి ఫాలో అప్ చేయాలంటూ మంత్రి సీతక్క అక్కడి అధికారులను ఆదేశించారు. కాగా రాష్ట్రంలో మహిళలు తమ సమస్యలు చెప్పుకునేందుకు డయల్ 181 కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయగా ప్రతిరోజు సుమారు 100 కాల్స్ వస్తున్నాయి. ఈ కాల్స్ లో వచ్చే ఫిర్యాదులపై స్థానికులు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సఖీ సెంటర్ నిర్వాహకులు స్థానికుల పోలీసులను కాల్ సెంటర్ నిర్వాహకులు అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆ మహిళకు కావచ్చు అక్కడ ఉన్నటువంటి శిశువులకు కావచ్చు సమస్యకు సొల్యూషన్ చెప్పే విధంగా సొల్యూషన్ దొరికే విధంగా వాళ్ళకు భరోసా ఇస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. సో అందులో భాగంగానే మంత్రి సీతక్క ఒక కాల్ అటెంప్ట్ చేయడం, దాంట్లో ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేయడం, దానికి మహిళకు అండగా ఉంటామంటూ సీతక్క భరోసానివ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో అందరికీ 181 అనేది ఉంది. 181 సో 181 సంబంధించి ఎవరైనా కాల్ చేస్తే ఖచ్చితంగా ఇమీడియట్లీ అక్కడటువంటి అధికారులు అలర్ట్ అవుతారు. సో 181 కాల్ చేస్తే వెంటనే వాళ్ళ డీటెయిల్స్ ని అన్ని కూడా వాళ్ళు నోట్ చేసుకుని వాళ్ళ దగ్గరికి అధికారులు వచ్చి వాళ్ళ ఇబ్బందులు వారి సమస్యల వంటి పరిష్కారాన్ని చూపించే ప్రయత్నం చేస్తారంటూ అధికారులు మంత్రి సీతక్క చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ రైట్ శ్రీశైలం, థ్యాంక్ యూ. రైట్, ఇదే ఘటనపై ఇక సీతక్క ఏ విధంగా స్పందించారో మరొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ బుద్ధి లేదంటే పిల్లల్ని కట్నం గుర్తొచ్చింది. కట్నం ఎక్కడి నుంచి కట్నం అడిగితే పోలీస్ స్టేషన్ లో కేసు అయితే జైలు పోతుంది. మేము చేస్తాం లేవమ్మా తప్పకుండా. ఇప్పుడు నేను వరకు మా వాళ్ళు మాట్లాడి చూసి మీకేం కావాలో చేసి ఆయన కౌన్సిలింగ్ చేసి ఈయనకుంటే గట్టిగా ఖర్చు పెట్టుకుంటాం. నెంబర్
వాళ్ళ బుద్ధి లేదంటే అయితే పిల్లల్ని అన్నట్టు కట్నం గుర్తొచ్చింది. కట్నం ఎక్కడి నుంచి? కట్నం అడిగితే పోలీస్ స్టేషన్ లో కేసు అయితే జైలు పోతుంది. నేను చేస్తానులేమ్మా తప్పకుండా. ఇప్పుడు నేను వరకు మా వాళ్ళు మాట్లాడి చూసి మీకు ఏం కావాలో చేసి ఆయనకు కౌన్సిలింగ్ చేసి ఈయనకుంటే గట్టిగా పనిష్మెంట్ ఇస్తారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.